హాయ్ హలో నమస్తే అండి, వెల్కమ్ ఓం శివాస్ వరల్డ్. నా పేరు శివకుమార్. ఈరోజు నవ్వుకున్న సరదా కాసే ఫన్నీ జోక్ సిరీస్ 87. ఈ సిరీస్లో భాగంగా మరికొంచెం సరదాగా ఉంటే చివరిదాకా చూడండి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ మై ఛానల్ ఓం శివాస్ వరల్డ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ దిస్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్. ప్రతిరోజు సరదాగా నవ్వుకుంటే ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు. ఏమండి, మీ హోటల్లో మంచి రూమ్స్ ఉన్నాయా? ఉన్నాయండి. మంచి టిఫిన్ కాఫీ సప్లై చేస్తాం సార్. భోజనం అది సప్లై చేస్తాం సార్. కావాలంటే మందు సప్లై చేస్తాం సార్. ఒకవేళ అందమైన అమ్మాయిలు సప్లై చేస్తాం సార్. వెరీ గుడ్. అయితే ఒక రూమ్ ఇవ్వండి. రూమ్లో దోమలు ఉన్నాయా? లేవు సార్. సప్లై చేస్తాం. జ్ఞాపక శక్తి. బాబు, జ్ఞాపక శక్తి 1000 రెట్లు పెంచుకోవడం ఎలా అనే పుస్తకం ఉందా? అడిగాడు రామకృష్ణ పుస్తకాల షాపులో. ఉంది సార్. 120 రూపాయలు అన్నాడు షాప్ అతను. థ్యాంక్ యూ. డబ్బులు ఇచ్చి పుస్తకం తీసుకొని వెళ్తున్నాడు రామకృష్ణ. ఎక్స్క్యూజ్ మీ సార్, చదవనప్పుడు ఈ పుస్తకం మీకెందుకు? అడిగాడు షాప్ అతను. వాట్? నేను చదవనా? ఎవరన్నారు? కోపంగా అన్నాడు రామకృష్ణ. ఇదే పుస్తకాన్ని మీరు గతంలో 4 సార్లు కొన్నారు, గుర్తు చేశాడు షాప్ అతను. మీసాలు. నాన్న, ఎవరో ఒక ఆయన పెద్ద పెద్ద మీసాలతో వచ్చాడు, నిన్ను చూడాలట. వంటింట్లో ఉన్న తండ్రిని పిలిచాడు చంటి. వద్దురా, మీసాలు నాకు ఉన్నాయని చెప్పు అన్నాడు తండ్రి. తొక్క. ఎంతో ఒక్కో అరటిపండు? అడిగాడు శివకోటి పండ్లు అమ్మే కుర్రాడిని. ఒక్కోటి రూపాయి సార్ చెప్పాడు అతను. ముప్పావలాకి ఇస్తావా? ముప్పావలాకు తొక్క వస్తుంది. సరే అయితే ఈ పావలా తీసుకొని తొక్కను ఉంచుకొని పండు నాకివ్వు అన్నాడు శివకోటి. నువ్వు మరీను పొద్దున్న లేచింది మొదలు ఏదో ఒకటి చెప్పి నా మెదడు తింటున్నావు కదా కాంతం. మీరు మరీను ఎవరైనా వింటే నిజమే అనుకుంటారు. మీకేదో మెదడున్నట్లు, నేను తింటున్నట్లు. మా ఫ్రెండు ఎంత లక్కీ అంటే వాడి పాత లవర్ పేరు, పెళ్లి చేసుకున్న అమ్మాయి పేరు ఒకటే. ఆ పేరు నిద్రలో కలవరిచినా ఏం పర్వాలేదు. అందరికీ ఆ అదృష్టం ఉండొద్దు. మా అమ్మాయిని మీ చేతుల్లో పెడుతున్నాం. ఎలా కంట్రోల్లో పెడతావో నీ టాలెంట్ మీద ఆధారపడి ఉంది అల్లుడు గారు. వ్యాపారం. ఏంటి వదిన, ఈ మధ్య నువ్వు ఇంట్లోనే బోరింగ్ పంపు వేయించుకుంటున్నావటగా? అడిగింది కాంతం. అవును వదిన, పాల వ్యాపారం మొదలు పెట్టాలనుకుంటున్నాం చెప్పింది కనకం. మలుపులు. ఏంటమ్మా ఇది? మీ కథలో దాదాపు ప్రతి పేరాలోనూ స్కూటర్ మలుపు తిరిగింది, కారు మలుపు తిరిగింది, అతను మలుపు తిరిగాడు లాంటి వాక్యాలు కనిపిస్తున్నాయి. రచయిత్రి సులోచనతో అన్నాడు ఎడిటర్. అదేంటి సార్, కథలో ఎన్నో మలుపులుండాలని మీరే కదా అన్నారు కళ్ళు విశాలం చేస్తూ అన్నది సులోచన. ముందుగా. ఏమోయ్ వెంకట్రావు, రాత్రి 8 అయింది. అసలే కొత్తగా పెళ్ళైన వాడివి, ఇంటికి వెళ్ళాలనిపించుకోవడం లేదా? ఇంకా పని చేస్తూనే ఉన్నావు మెచ్చుకోలుగా అన్నాడు ఆఫీసర్. ఏం లేదు సార్, మావిడ కూడా జాబ్ చేస్తుంది. ముందుగా ఎవరైతే ఇంటికి వెళ్తారో వాళ్ళు వంట చేయాలి. జబ్బు. రహస్యం చెప్పాడు వెంకట్రావు. ఇదేం పెద్ద జబ్బు కాదులేండి, భయపడాల్సిన పనేమి లేదు. ఈ ట్యాబ్లెట్లు ఉదయం మధ్యాహ్నం సాయంత్రం మొత్తం 3 వేసుకొని ఎలా ఉందో రేపు ఉదయాన్నే వచ్చి నాకు చెప్పండి అన్నాడు. డాక్టర్, రేపు కొంచెం పని ఉంది డాక్టర్, ఎల్లుండి వచ్చి చెప్పవచ్చా అన్నాడు రామలింగం. రేపే రావాలి, ఎందుకంటే నేను కూడా ఈ జబ్బుతోనే 6 నెలల నుంచి నానా బాధలు పడుతున్నాను. లక్ష్యవు సరే, కామెంట్ చూడు. ఒక భర్త ఇలాంటి వంటల వీడియోలు మరోసారి పెడితే నీ పేరు రాసి ఉరేసుకుంటా. ఏం అల్లుడు, ఎప్పుడు ఫోన్ చేసినా అమ్మాయి లేదంటావు? ఇంతకీ ఎక్కడికి వెళ్ళింది? మొన్నేమో చీరకొట్టి షాపింగ్ చేసింది, నిన్న కలర్ బాగాలేదని ఎక్స్చేంజ్, ఇవాళ మ్యాచింగ్ బ్లౌజ్కి వెళ్ళింది, రేపు టైలర్ దగ్గరికి వెళ్తుంది. మీరు ఎల్లుండి ఫోన్ చేయండి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ మై ఛానల్ ఓం శివాస్ వరల్డ్ ఫర్ అప్కమింగ్ వీడియోస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ దిస్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.